భారత్ జోడో న్యాయ యాత్రకు వేళైంది. జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ మలిదశ యాత్రకు సిద్ధమయ్యారు. జోడో యాత్ర కవర్ చేయని రాష్ట్రాలను న్యాయ యాత్ర కవర్ చేయబోతోంది. ఈసారి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి మొదలుపెట్టి ముంబైలో యాత్రను ముగిస్తారు. బాధపడకు, భయపడకు. ప్రతి ఇంటికి వస్తా. న్యాయం మన హక్కు. గల్లీ నుంచి పార్లమెంటు వరకు న్యాయం కోసం ఎందాకైనా. ఇదే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర మెయిన్ కాన్సెప్ట్. ఈ థీమ్తోనే రాహుల్ గాంధీ తన యాత్రను షురూ చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం మణిపూర్ వేదికగా సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే మణిపూర్లో ప్రభుత్వం యాత్రను అడ్డుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ చేసింది. చివరకు తప్పక అనుమతులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ముందుగా నిర్ణయించిన వేదిక మాత్రం మారింది. వాస్తవానికి ఇంఫాల్లోని హస్తా కాంగ్జైబంగ్ మైదానం నుంచి యాత్ర ప్రారంభానికి షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. కానీ కేవలం 1000 మందితో సభ నిర్వహించుకోవాలని అక్కడి ప్రభుత్వం కండిషన్ పెట్టింది. దీంతో కాంగ్రెస్ నేతలు ప్రారంభ వేదికను మార్చేశారు. రాజధాని ఇంఫాల్ కాకుండా పక్కనే ఉన్న మరో జిల్లా నుంచి న్యాయ యాత్రను ప్రారంభించబోతున్నారు. ముందుగా అనుకున్న వేదికకు 34 కిలోమీటర్ల దూరంలో అంటే తౌబల్ జిల్లాలో రాహుల్ భారత్ న్యాయ యాత్ర మొదలు కాబోతుంది. అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేసి ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం లేకుండా చేద్దామనే బీజేపీ ప్లాన్ ను కాంగ్రెస్ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్టయింది. People in Manipur, everyone wants to join this yatra. Now BJP is stopping them from joining this yatra. But whatever it is, I'm very much thankful to the local PCC leaders that despite government's all the pressure tactics to disturb our yatra, their intention was that the yatra should not start from here peacefully. But I'm very much thankful to the unity that our leaders have shown, the courage that our leaders have shown, that they have not bowed down before the pressure of this government, before the pressure of this chief minister, before the pressure of this central government, and we are now set with all the odds. We are set to launch this yatra on 14th morning at 11:30 to 12 o'clock. Once make your priority, decide your priority. Your priority should be Manipur and not BJP at this juncture. తూర్పు నుంచి పడమర వరకు సుమారుగా 6713 కిలోమీటర్లు సంచలనంగా మారబోతున్న న్యాయ యాత్ర. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ చేపట్టే యాత్ర బిగ్ బూస్టింగ్ ఇవ్వబోతోంది. ఎందుకంటే గతంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫుల్ సక్సెస్ అయింది. దేశంలో ఏ రాజకీయ నాయకులు చేపట్టని భారీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు రాహుల్. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి కూడా మొదలైన పరిస్థితిలో చేపడుతున్న రాహుల్ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు రెండో విడతలో భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు యాత్రను ఏఐసీసీ చీఫ్ ప్రారంభించబోతున్నారు. ఆదివారం ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20 వరకు కొనసాగబోతోంది. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తంగా 6713 కిలోమీటర్ల మేర న్యాయ యాత్ర సాగబోతోంది. అయితే తొలుత 14 రాష్ట్రాల్లో 6200 కిలోమీటర్ల మేర భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టాలని భావించారు. కానీ తాజా నిర్ణయం ప్రకారం 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాల పరిధిలో దాదాపుగా 337 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగబోతుంది. ఆదివారం మధ్యాహ్నం భారత్ జోడో న్యాయ యాత్ర ఇంఫాల్లో ప్రారంభమవుతుంది.
మణిపూర్లో 107 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగుతుంది. ఆ తరువాత నాగాలాండ్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని థానే వరకు కొనసాగుతుంది. చాలా వరకు బస్సు యాత్ర ద్వారానే రాహుల్ ముందుకు సాగుతారు. సిటీలు, జిల్లా కేంద్రాలు వచ్చిన చోట పాదయాత్రగా సాగుతారు. అక్కడక్కడ బహిరంగ సభలు కూడా ఉండబోతున్నాయి. ఇండియా కూటమి పార్టీలతో పాటు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు, సామాజిక సంస్థలు, పౌర సమాజాలు కూడా భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటాయి. స్పెషల్ లోగో, థీమ్ సాంగ్ డిజైన్, అన్ని అంశాలు హైలైట్ అయ్యేలా పాట, సమస్యల ప్రస్తావనతో కూడిన థీమ్ సాంగ్, జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి లోగోను ఖర్గే విడుదల చేశారు. థీమ్ సాంగ్ ను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనేక అంశాలు హైలైట్ చేస్తూ థీమ్ సాంగ్ డిజైన్ చేశారు. ప్రత్యేకించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన, కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున దహన సంస్కారాలు, పార్లమెంట్లో ఎంపీలు తమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. పేదలు ఆత్మగౌరవం కోల్పోయారని, నిరుద్యోగంతో యువత కలలయ్యాయని, మహిళలు తమకు దక్కాల్సిన గౌరవం కోసం తహతహలాడుతున్నారని ఆ సాంగ్ వింటే తెలుస్తోంది. स्वाभिमान लुट गया, गरीबों से पूछो कितने युवाओं का सपना टूटा, युवाओं से पूछो कितनी नारियां सम्मान को तरस रही, नारी जीवन से पूछो. న్యాయ్ యాత్రతో సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్, ఉత్తరప్రదేశ్ కు మెజారిటీ టైం కేటాయింపు, 11 రోజులు యూపీలోనే రాహుల్. మణిపూర్లో యాత్ర ప్రారంభమైన తర్వాత ఒకరోజు మాత్రమే ఆ రాష్ట్రంలో కొనసాగుతుంది. 4 జిల్లాలను కవర్ చేస్తూ రాహుల్ తన యాత్రలో ముందుకు సాగుతారు. అనంతరం అక్కడి నుంచి న్యాయ్ యాత్ర నాగాలాండ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ రాష్ట్రంలో 2 రోజుల పాటు రాహుల్ వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారితో మమేకమవుతారు. ఆ తర్వాత 8 రోజుల పాటు అస్సాంలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగుతుంది. అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలలో 1 రోజు మాత్రమే రాహుల్ పర్యటిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో 5 రోజులు, బీహార్లో 4 రోజులు, జార్ఖండ్లో 8 రోజులు రాహుల్ న్యాయ్ యాత్ర చేపడతారు. ఇక ఒడిశాలో 4 రోజులు, ఛత్తీస్గఢ్లో 5 రోజులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11 రోజులు రాహుల్ యాత్ర చేస్తారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ రాహుల్ వారం రోజుల పాటు యాత్రను చేపడతారు. రాజస్థాన్లో 1 రోజు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 5 రోజులు న్యాయ్ యాత్ర జరగబోతోంది. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 11 రోజులు న్యాయ్ యాత్ర చేపట్టడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. ఫిబ్రవరి మధ్యలో రాహుల్ ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతారు. దాదాపుగా 1074 కిలోమీటర్లు యూపీలో పర్యటిస్తారు. వారణాసి, ప్రయాగ్రాజ్, రాయ్బరేలీ, అమేథీ, లక్నో, అలీగఢ్, బరేలీ, ఆగ్రా లాంటి ప్రధాన సిటీల్లోనూ రాహుల్ తన యాత్రను కొనసాగిస్తారు. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలిస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చేందుకు మార్గం మరింత సులభమవుతుంది. అందులో భాగంగానే ప్రతి పార్టీ యూపీపైనే మెయిన్గా ఫోకస్ పెడుతుంది. అందుకే యూపీ కాంగ్రెస్ కేడర్ రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా విన్నవించుకుంది. ఉత్తరప్రదేశ్కు మెజారిటీ టైం కేటాయించాలని కోరింది. అందుకే రాహుల్ యూపీలో 11 రోజుల పాటు న్యాయ్ యాత్ర చేస్తారు. భారత్ జోడో యాత్రలో కవర్ చేయని అన్ని ప్రాంతాలను కూడా ఇప్పుడు చుట్టేస్తారు.
మొత్తంగా సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ ముందుకు కదులుతుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటుంది. అందుకు రాహుల్ చేపట్టబోయే ఈ న్యాయ్ యాత్ర ఎంతగానో దోహదపడుతుంది అనటంలో ఎలాంటి డౌటు లేదు. ఈ యాత్రలో ఇండియా అలయన్స్ కూటమి నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. దీంతో భారత్ జోడో న్యాయ్ యాత్ర బంపర్ హిట్ కొడుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. భారత్ జోడో న్యాయ్ యాత్ర సామాజిక న్యాయ సమస్యలను వెలుగులోకి తెస్తుందన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు.